నమస్తే మేడం. మరి ఏదైతే గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముద్రగడ్డ పద్మనాభం గారు కాపుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. మరి ఈరోజు ఆయన అధికార పార్టీ కూడా మీద కాపులకి ఇంత అన్యాయం జరుగుతున్నా ఆయన ప్రశ్నించకపోగా ఈరోజు అదే వైసీపీ పార్టీలో జాయిన్ అవుతూ కూడా పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు. కాపుల్ని అమ్మేశాడు చంద్రబాబు నాయుడుకి, ఊడిగం చేస్తున్నాడని చెప్పి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు కదా, ఏం సమాధానం? ఏంటంటే ముద్రపోయిన గారు కాపులకు ఒకటే సాయం చేశారు అనేది అది రాంగ్. అది వేరే ప్రతి ఒక్కరికి కూడా చేస్తున్నారు. అది ఏంటంటే మనం ఒక్కళ్ళకే కాదు కదా, కాపులకి అనేదే కాదు కదా, కాపులకి ఒక్కదానికే కాదు, ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ప్రతి ఒక్క క్యాస్ట్కి మేము ఉన్నామని చెప్పేసి మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఆ ముద్రపోయిన ఆయన మరి ఇప్పుడు అలా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది, మనకు ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు చూపిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఆ కాపు అనేది ముందు స్టార్టింగ్ పేరు పెట్టి గొడవలు లేపుతాకని చూస్తున్నారు అంతే. గొడవలు ఎలా లేపాలి అంటే అలా మాటలు తీరి అట్లా చేస్తున్నారంతే. కానీ అలానే మాటలు కూడా అది సంబంధం లేని మాటలు అవి. అలా అని చెప్పేసి అలా గొడవలు ఏం పెరగవు. ఏంటంటే కాపులు ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ఉండరు, శాంతంగా ఆలోచించిన వాళ్ళు ఉంటారు, మైండ్ పవర్ బాగా వాడిన వాళ్ళు ఉంటారు కదా అందులో కూడా. అలా వాడు కూడా ఆలోచన తీసుకొని ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తారు, జరుగుతుంది కూడా. ఏదైతే సీట్ వస్తుంది అనుకున్న నియోజకవర్గాల్లో జనసేనకు సీట్ రాకపోవడంతో అక్కడున్న క్యాడర్ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వట్లేదు, అలాగే టీడీపీకి మద్దతు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. మరి ఈరోజు ఎలా ఉంది పరిస్థితి? అసలు ఇస్తున్నారా ఏంటి పరిస్థితి? లేదండి, ఎక్కడైనా సరే వాళ్ళకు భయపడి లేకపోతే ఎవరికో మేము తల ఉంచి కాదు, మాకు ఎక్కడైతే రెండింటికి సపోర్ట్గా ఉండి ఓటింగ్ బాగుంటుంది కదా అని చెప్పేసి మేము ఎక్కడే నిలబడుతున్నాం కదా. రెండు సీఎం ఇప్పుడు గన్నవరం నియోజకవర్గమే ఉందండి. మరీ ఇక్కడ ఏపీలో రౌడీ విజయం ఎలా ఉందంటే మరీ దారుణంగా ఉంది, అదే గన్నవరం అయితే మరీ దారుణంగా ఉంది. రౌడీ విజయం అనేది గన్నవరం చూసి రౌడీ విజయం నేర్చుకోవాలనేదే బాగా ఇదిగా ఉంటుంది. ఇవాళ ఏంటంటే ఈసారి గన్నవరం నియోజకవర్గానికి యార్లగడ్డ గారు వస్తున్నారు. ఇప్పుడు ఏపీకి మన సీఎం సీటుకి మనకి జగన్ గారికి మొగుడు వస్తున్నారు, ఎవరో పవన్ కళ్యాణ్ గారు. కంపల్సరీగా మొగుడు సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మామూలుగా ఉండదు ఈసారి అంటున్నారు కదా. ఇప్పుడు అందరూ ఆ మాటే మాట్లాడుతున్నారు కదా. కరెక్ట్ మొగుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు జగన్ గారికి వస్తున్నారు, అందుకని భయపడుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఇంత ఉమ్మడి ప్రభుత్వంలో ఇద్దరు బ్రెయిన్ వాడుతున్నారు, ఒకళ్ళు కాదు కదా, ఇద్దరు బ్రెయిన్ వాడి ఇంత నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు. అందుకని వాళ్ళకి భయం వేసి ఇలాంటి మాటలన్నీ పుట్టించేస్తున్నారు అనమాట. ఇలాంటివన్నీ మాట్లాడిన వాళ్ళ ఇష్టమే. వాళ్ళు మాట్లాడినా కూడా అది జరుగుతూనే ఉంటాయి. మరీ రౌడీ ప్రపంచం ఇప్పుడు ఇక్కడ మేమేంటి ఇక్కడ మామూలుగా చేస్తున్నామంటే పోలీసులు దింపారు, చేసి మనుషుల్ని రౌడీ విజయం చేసేస్తున్నారనమాట. ఏంటి ఇట్లా చిటుకులు వేసో లేకపోతే ఇట్లా చెప్పో పోలీసులు దింపారు. మేము మీటింగ్ పెట్టుకున్నా కూడా వాళ్ళ రౌడీ విజయం ఇలా ఉంది. అంటే సిద్ధం సభల్లో సవాల్ చేస్తున్నారు కదా, 175 గెలుస్తానని చెప్తారు. 175 ఎలా గెలుస్తాడండి? అసలు ఎవరైనా సరే ఓటింగ్ ఎలా వేస్తారు ఆయనకి? ఒక ఆడపడుచులు వేయరు ఓటింగ్, ఒక మొత్తం అందరూ ఎవరైనా సరే బాబు నీకొద్దు 170 ఎలా వేస్తారు? 170 ఇక్కడ ఏమన్నా ఇదేమో పెళ్ళా ఏంటి? లేకపోతే మా పెళ్ళి మా ఇంటికి వస్తున్నారు పిలుపులు చెప్పామంటాకి, ఇది రాజకీయం అండి. వాళ్ళది ఎలా వస్తుంది? మొత్తం వాళ్ళదే అంటే ఎలా? మార్పు ఫుల్గా ఉంది, ప్రతి ఒక్కరిది మార్పు మాత్రం ఫుల్గా ఉంది. అటువైపు మహిళలు ఎవ్వరు కూడా ఆయనకి ఓటు అనేది వెయ్యరు, గ్యారెంటీగా చెప్తున్నాము. అలా ప్రతి ఒక్కరు ఆలోచించే ఉన్నారు. ఈసారి సీఎం కేటగిరీలో పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటారు, అది కంపల్సరీ.